నేరస్తుడితో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుంది. దయచేసి ఓసర వెళ్ళి ఫోటో ఎవరి దగ్గర ఉంటే మీరు ఆ టీవీల్లోనో వాట్సాప్లోనో లేకపోతే ఇందులో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు నేరస్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుందట. ఫస్ట్ నేరస్తుడు నువ్వే కదా. నీతోటి రాజకీయం చేయాలంటే సమాజం సిగ్గుపడింది. నీతో రాజకీయం కొంతకాలం నడిపిన తర్వాత మీ మామే అన్నాడు, ఇంత దుర్మార్గుడితోటి నేను రాజకీయం చేశానా, పిల్లనిచ్చానా అని. వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ టాకింగ్? జగన్ ఈజ్ ఏ పబ్లిక్ మ్యాన్ ఐసే. ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు సీట్ల పరంగా, బట్ హీ హెస్ గాట్ వండర్ఫుల్ చరిస్మా ఇన్ ద పీపుల్, అమంగ్ ద పీపుల్, అమంగ్ ద సొసైటీ. ఆ చరిస్మా నాయకుడికి లేకపోతే తండోపతండాలుగా ఎంట పడరు. గెలుపు ఓటములు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం. మేమే ఇది లేనంత మాత్రాన మేము ముసుగేసుకొని లేకపోతే ఇళ్లలో దుప్పటి కప్పుకొని పడుకోట్లా. జగన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు, టైం టేబుల్ ప్రకారం ప్రచారంలో ఉంటున్నాడు, పేద ప్రజల కోసం పోరాటంలో ఉన్నాడు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద డెమోక్రసీ. మీరు ఓడిపోతే ఎటుపోతారు, కనపడరు. ఈ మధ్య ఒక రెడ్ బుక్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చారు. అసలు దానిలో ఏం హక్కులు ఉంటాయో తెలియదు. రెడ్ బుక్లో ఎవడికన్నా హక్కులు ఉంటాయా లేదా? మీరు కరెక్టే, కొట్టాలి, చంపాలి. కొట్టిన తర్వాత వాడిని ఆడబెడతారు. వాడికి ఏమైనా ఒక ఇంజక్షన్ అన్నీ ఇస్తారా లేదా, పెన్సిలిన్. ఆ రెడ్ బుక్ సంగతి ఏందో ఒకసారి, ఆయన రెడ్ బుక్ ఉందంటే భయపడిపోవటానికి ఎడవుడు లేడు. మీరు అనొచ్చేమో, కొంతమంది మీ వాళ్ళు, పార్టీ వాళ్ళు, ఇంపార్టెంట్ వాళ్ళు కనపడకుండా ఎక్కడో పారిపోయారు, కానీ మా హక్కుల్ని ఉపయోగించుకోవటం కోసం వాళ్ళు ఎక్కడో ఒక సిస్టమ్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే మీరు బాణం వేస్తూ ఉంటే దాని ఎదురుగా వచ్చి మీ బాణాన్ని గురికాటానికి ఇక్కడ అసమర్థుడు ఎవడు లేడు. అసమర్థుని జీవయాత్ర అని బుచ్చిబాబు రాసిన నవల ఉంది, అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితోటి నేరస్తుడితోటి రాజకీయాలు చేయటం సిగ్గేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు? 2009లో ఎంపీగా ఉన్నాడు. అప్పుడేమైంది నీ సిగ్గు? అనుకోవచ్చుగా. హిమాలయ పర్వతం లాంటి ఆనాటి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కొడుకులందరూ కూడా దాసోహం అంటుంటే హైకమాండ్కి మేసం మెలేసి, సోనియా మేడం నాకు ఫ్లైట్ టైం అయిందని చెప్పి బయలుదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్టార్టెడ్ ఏ మూమెంట్. ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు, ఓదార్పు యాత్ర చేశాడు, సంకల్పయాత్ర చేశాడు.